అయితే నోవాహు హామును శపించలేదు, కానీ హాము కుమారుడైన కనాను శపించడం జరిగింది. అయితే కనానును ఎందుకు శపించాడు అన్న వివరము స్పష్టంగా లేఖనంలో లేదు, కానీ ఆ పాసిబిలిటీస్ని మనం చూసినట్లయితే హాము తన తండ్రిని వస్త్రములు లేకుండా చూసిన ఆ సన్నివేశంలో కనాను కూడా అక్కడే ఉండి ఉండవచ్చు. లేకపోతే ముందుగా కనాను ఆ సందర్భాన్ని చూసి హాముకు చెప్పి ఉండవచ్చు, హాము ఈ యొక్క ఇతర అన్నదమ్ములకు తెలిపి ఉండవచ్చు అన్న పాసిబిలిటీ ఆ యొక్క విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ హాము చేసిన పాపం ఏమిటంటే, తప్పు ఏమిటంటే, ఆ దశలో తండ్రిని చూసినప్పుడు దిగంబరిగా అతడు ఒక వస్త్రమును తీసుకొచ్చి వెంటనే అతన్ని కప్పి అతని యొక్క సిగ్గుపోకుండా అవమానపరచబడకుండా తండ్రి ఇతడు చేసి ఉండవచ్చు. కానీ ఇతడు అలాగూ చేయకుండా అన్నదమ్ములకు ఆ విషయాన్ని బహిర్గతపరచడం జరిగింది. అందుకే నోవాహు ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాత వెంటనే